వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. దీన్ని బట్టి ఆశించిన మేర కంటే ఎక్కువగా కష్టపడాలి, శ్రమ కోర్చాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి శని అత్యంత యోగప్రదుడుగా లాభస్థానంలో ఉండి ఈ సంవత్సరం అంతా కూడాను యోగకరుడుగా ఉండబోతున్నాడు. అలాగే మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండడం, ఈ కారణం చేత ప్రధానంగా అత్యంత యోగ అవయోగాలను ఇచ్చేటువంటి శని గురువులు ఇద్దరు కూడాను మీకు యోగ స్థానంలో స్థితి పొంది ఉండడం, ఈ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖు వరకు రాహువు దశమ స్థానంలోనే ఉండడం, అలాగే కేతువు చతుర్థ స్థానంలో కొంత అవయోగాన్ని కలగచేసిన ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ఏ పనైనా చెయ్యాలి, కొత్తగా ఏదైనా ప్రారంభించాలి, ఒక వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, నూతన ఉద్యోగంలో ప్రవేశం గురించి కావచ్చు, ఇలా ఏదైనా ఒక కొత్తదిగా ప్రారంభించాలని అనుకుంటే ఆలోచించినటువంటి మరుక్షణంలోనే ప్రయత్నంలో మొదలు పెట్టడం, ఇంప్లిమెంటేషన్ చేయడం అనేటువంటిది మే 31 లోపల చేసుకుంటే గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీ ప్రయత్నము మొదలుపెట్టినటువంటి దారిభ్యత నిరాటంకంగా ఆగకుండా సాగిపోతుంది. కాబట్టి దయచేసి చెప్తున్నానండి, ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి యోగ కాలము మే 31వ తారీఖు వరకు సంపూర్ణముగా బలముగా ఉంటుంది. ఇక తదనంతరం గురువు జూన్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో పొంది ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండడం, అలాగే మీరు ఇతరుల యొక్క మాటలను నమ్మి మోసపోవడం కానీ, ఇతరుల వలన మోసగింపబడడం కానీ జరుగుతుంది. అంతేకాకుండా ప్రధానంగా కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు ఈ గురు ప్రభావం అనుకూలంగా లేని కారణం చేత ఉత్పన్నమవుతాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా జూన్ 1 నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావంలో కలుగుతుంది. ఇక అక్టోబర్ 31 నుంచి జూన్ 24వ తారీఖు వరకు ఏదైతే సమయం ఉందో ఈ సమయం అర్ధాష్టమ గురు ప్రభావము, ఇది అంత అనుకూలము కాదు. దీని ప్రభావం వలన ప్రధానంగా గృహ మార్పులు చోటు చేసుకుంటాయి. అద్దెంలో ఉన్నవాళ్ళు గృహాన్ని మార్చాల్సి వస్తుంది. అలాగే కొంత ఆస్తి నష్టం జరిగేటువంటి అవకాశము, తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరము. అంతేకాకుండా ఈ అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయము ముఖ్యంగా ఏ పని చేసినా ఆ పనిలో ప్రశాంతతని కోల్పోతారు, తృప్తి ఉండదు, మీకు మీరే సాటిస్ఫై కాలేరు. కాబట్టి చేసిన పనినే మళ్ళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది, వృధా సమయము అవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక జనవరి 24 నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు మళ్ళీ కర్కాటక రాశిలోనే స్థితి పొంది ఉండడం, ఈ కారణం చేత ఈ సమయం కూడా బలీయంగా ఉంటుంది. ఎందుకంటే వక్రీకరించినటువంటి గురు ప్రభావం చేత బలీయమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా శుభకరం అనంటే ఈ గురువు మే 31వ తారీఖు వరకు మిథునంలో ఉండగానే మీ పనులన్నీ కూడా చక్కబెట్టుకోండి. ఇతరుల వలన నిందలు చేయలేని పనులకి నిందలు మోయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల కూడాను జాగ్రత్త పడాల్సినటువంటి సమయం ఈ వృషభ రాశి వారికి ఉంటుంది అని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కూడా ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధముగా ఎప్పుడు ఏ సమయంలో ఉద్యోగం మారాలి, నిరుద్యోగస్తులకు ఎప్పుడు ఉద్యోగం లభిస్తున్న విషయాల గురించి తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ సంబంధించినటువంటి నవగ్రహాల యొక్క అనుగ్రహం ఉంటేనే ఏ పనైనప్పటికీ కూడాను మనం విజయాన్ని సాధించగలుగుతాము. ప్రతి మనిషికి కూడా యోగం కావాలన్నా, అవయోగం జరగాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహమే. కావున ఇట్టి నవగ్రహాల సంపూర్ణ అనుగ్రహం ఈ పరాభవనామ సంవత్సరంలో 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఉండాలనే సదుద్దేశముతో ఏప్రిల్ 1 చైత్ర పౌర్ణమి రోజున అత్యంత శీఘ్ర ఫలితాలను ఇచ్చేటువంటి హస్త నక్షత్రం ఉన్నటువంటి రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 6 గంటలకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, ఆరోగ్యం కోసం మృత్యుంజయం, సర్వకార్యములలో జయం పొందడం కోసం సుదర్శన హోమము, సర్వశాంతికి రుద్ర హోమము, అలాగే ఆర్థిక దాంపత్య అభివృద్ధి, వివాహము జరగడం కోసం ఈ సంబంధించినటువంటి లక్ష్మీ మూలమంత్ర సంప్రీతి లక్ష్మీ సూక్త హోమాదులు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి
ప్రధానంగా 17 జూలై నుంచి 16 ఆగస్టు వరకు ఉన్నటువంటి సమయం అనుకూలముగా ఉంటుంది. అంతేకాకుండా 18 అక్టోబర్ నుంచి 16 నవంబర్ వరకు ఉన్నటువంటి సమయం కూడా అనుకూలమే. నిరుద్యోగస్తులకి ఉద్యోగం, ఉద్యోగార్థులకి మరియు ఉద్యోగ మార్పుకి ఇది సమయం. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే 13 ఫిబ్రవరి నుంచి 13 ఏప్రిల్ వరకు కూడా ఈ సంబంధించినటువంటిది మీకు అనుకూలముగా ఉండేటువంటి సమయము. అనగా 14 మార్చి వరకు కూడా అనుకూలంగా ఉండే సమయం. ఎప్పటి నుంచి? 13 ఫిబ్రవరి నుంచి వచ్చే సంవత్సరం ఉగాది వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం. ఈ సంవత్సరం మార్చి 19వ తేదీన నుంచి 13 ఏప్రిల్ వరకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఈ సంవత్సరం కూడా, అనగా 2026 సంవత్సరం. కాబట్టి అన్ని విధాలుగా ఈ చెప్పినటువంటి సమయంలో కనుక మీరు నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభిస్తుంది. ఆల్రెడీ వేరే ఉద్యోగం చేస్తూ వేరే సంస్థల్లో కావాలనుకునే వాళ్ళకి సమయం అనుకూలం చెప్పినది. అలాగే ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర వేరే ప్రముఖ బాధ్యతలు మీకు రావడం కానీ ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఇక వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి సమయం కుజగ్రహ సంచార ప్రభావం వల్ల అన్ని విధాలుగా ఎన్ని ఒడిదుడుకులున్నా గట్టెక్కించగలుగుతాడు కుజగ్రహ ప్రభావం. కాబట్టి అన్ని ప్రయత్నాల్లో ఈ కుజుడు కొంత యోగిస్తాడు. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో ఇది అత్యంత కీలకం. ఈ సమయంలో భాగస్వాములతో కానీ జీవిత భాగస్వామితో కానీ పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ధన నష్టం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎవరికి కూడా ఈ సమయంలో మీరు అప్పుగా ఇవ్వకండి, మళ్ళీ తిరిగి రాదు. అలాగే అన్ని విధాలుగా ఆటంకాలు అనేటువంటి ప్రతి ప్రయత్నంలో ఉంటాయి. కాబట్టి ఓర్పు సహనం ఈ సమయంలో మీకు ఉండాలి. ఇక 20 జూన్ నుంచి 1 ఆగస్టు ఈ మధ్యకాలం ఏదైతే ఉంటుందో అది తుందుడుకు స్వభావము, అన్ని విధాలుగా ముందడుగు వేసేటువంటి స్వభావము, తొందరపాటు నిర్ణయాలు తీసుకునేటువంటి స్థితి, ఇవన్నీ కూడా ఈ 20 జూన్ నుంచి 1 ఆగస్టు మధ్యకాలంలో మీకు కలుగుతాయి. కాబట్టి పెద్దవాళ్ళ యొక్క సలహాలు సూచనలు ఈ సమయంలో పాటించి నిర్ణయం తీసుకోండి. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో మీ యొక్క మాట వలన ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగడం, తద్వారా శత్రువులు పెరుగుతారు, ధన నష్టం జరుగుతుంది, కుటుంబ సభ్యులతో మీకు వాగ్వివాదాలు జరుగుతాయి. కాబట్టి సంయమనం పాటించి లౌక్యాన్ని ప్రదర్శించండి. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో అన్ని విధాలుగా యోగదాయకంగా ఉన్నట్టు కనిపిస్తుంది ఈ సమయం. కానీ మీకు మీరే విత్డ్రా అయిపోతారు ప్రతి పనులలో. అంటే మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహము తర్వాత కొద్దిగా తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తే ఈ సమయాన్ని కూడా మీరు చక్కగా అనుకూలంగా మరల్చుకోవచ్చు. కాకపోతే ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి 12 నవంబర్ నుంచి 8 మార్చ్ వరకు ఉన్నటువంటి సమయం ఇది అత్యంత కీలకం. కుజుడు స్తంభించేటువంటి సమయం. ఈ సమయంలో ప్రధానంగా మీకు ఎలా ఉండబోతుంది అనంటే చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతోషం కనబడకపోవడం, తల్లిగారి ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఉండడం, అంతేకాకుండా వాహన ప్రమాదాలు జరగడం మరియు జీవిత భాగస్వామితో పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉండడం, ఇవన్నీ కూడా ఈ సంబంధించినటువంటి 12 నవంబర్ నుంచి 8 మార్చి వరకు ఉండబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి పరిస్థితులు ఆ విధంగా గ్రహాల యొక్క ప్రభావం కలుగుతాయి. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో వారు ఆశించిన మేర శుభ ఫలితాలు పొందుతారు. ఏ పని చేసినా అనగా ఏదైనా ఎన్నికల్లో పోటీ చేసినా మీరు ఖర్చు అయినప్పటికీ కూడా విజయాన్ని పొందుతారు. అధికారులు లేదా పార్టీ పెద్దల యొక్క అండదండలు మీకు కలగడం, తద్వారా అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక సినీ రంగము, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా, సోషల్ మీడియా, నాటక రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, నటులకి ప్రధానంగా ధనపరంగా సామాన్యమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాకపోతే మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి. చెప్పినటువంటి సమయంలో కొత్తగా మొదలు పెట్టడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీరు లాభాల బాటలో ఉంటారు. ఆ సమయం మే 31 వరకు అనుకూలంగా ఉంటుంది ఉగాది నుంచి అని గుర్తుపెట్టుకోండి. ఇక ప్రధానంగా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి రైతులకి ప్రధానంగా 2 పంటలు కూడా చక్కగానే ఉంటాయి. కానీ ఆశించిన మేర దిగుబడి అనేటువంటిది ఉండదు. రాబడి ఉంటుంది, దిగుబడి ఉంటుంది, కానీ ఖర్చులు అధికంగా ఉండడం వల్ల ఆ యొక్క లాభాన్ని మీరు ఎంజాయ్ చేయలేకపోతారు. అది ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక పాత పంటల జోలికి వెళ్ళండి, కొత్త పంటల జోలికి మాత్రము
వెళ్ళబోకండి. క్రీడాకారులకి ప్రధానంగా ప్రోత్సాహం లేకపోవడం వల్లనే ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు. అది గుర్తుపెట్టుకొని ఇక ఏ వృత్తి రంగ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా మే 31 వరకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా మీరు అన్ని విధాలుగా వ్యాపార విస్తరణ కానీ ఉద్యోగ వృత్తి విస్తరణ కానీ ఈ సమయంలో చేసుకోండి. మిగతా సమయంలో మీరు ఉన్నదాంతోనే కొనసాగించుకునే ప్రయత్నం చేస్తేనే మీరు నష్టపోకుండా ఈ సంవత్సరం వచ్చినటువంటి దాంతో తృప్తి పడగలిగే మనస్సు ఉంటేనే అన్ని విధాలుగా సంతోషంగా ఉండగలుగుతారనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి వివాహము అనేటువంటిది నిశ్చయం అవుతుంది. ప్రధానంగా ఈ వివాహము జరగడం తద్వారా కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం అనేటువంటిది ఆ కళ అనేటువంటిది నెరవేరుతుంది. అంతేకాకుండా ఈ సంబంధించినటువంటి వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి సత్సంతాన ప్రాప్తి అనేటువంటిది కలగబోతుంది. తద్వారా అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు. కాకపోతే ఆపరేషన్ ద్వారానే సంతానం కలుగుతుందనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గురుబలం ఉండడం, అలాగే శని కూడా అనుకూలంగా ఉండడం, రాహుకేతుల యొక్క సమస్య ప్రభావం వలన అనారోగ్య సమస్యలు రావడము, కుజుని యొక్క సంచార ప్రభావం కొన్ని సమయాల్లో బాగోలేని కారణం చేత ఆ సమయంలో జీవిత భాగస్వామితో కానీ లేదా వ్యాపార భాగస్వామితో కానీ మనస్పర్ధలు రావడము అనేటువంటివి జరుగుతాయి. ఆశించిన మేర శుభ ఫలితాలు ఎదుటి వాళ్ళ నుంచి పొందడం కంటే మీ పని మీరు చేసుకోపోవడం అనేటువంటిది ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కనుక ప్రణాళికగా పెట్టుకుంటూ ముందుకు వెళితే మీరు కొంతవరకైనా ప్రశాంతంగా ఉండగలుగుతారు అనే విషయాన్ని గమనించుకోవాలి. ఎదుటి వాళ్ళని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకండి. కొత్త వ్యక్తుల పరిచయం మీ జీవితంలో కొన్ని మార్పులకి పాఠం జరుగుతుంది. కానీ ఈ కొత్త పరిచయాలే మీ జీవితంలో కొన్ని వెనక్కి తీసుకోలేనటువంటి స్థితిని మీకు కలగజేస్తాయి. అప్పుడు ఆ విధంగా మనం చేయకుండా ఉండాల్సింది కాబోలు అనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి కొత్త వ్యక్తులతో పరిచయం అయినప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి. ఇక మీకు సంబంధించినటువంటిది ధన నష్టము జరగబోతుంది. కుటుంబంలో మీ యొక్క ఆస్తిగా భావించబడేటువంటి వస్తువులు కావచ్చు, ఇతరత్ర ఏవైనా కానీ స్థిరాస్తులు లేదా చరాస్తులు మీ నుంచి దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడండి ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలను చెప్పవచ్చు. తర్వాత ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రధానంగా సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడాను దత్తాష్టకం, సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం ఇలాంటివి చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి విదేశీ యానము చాలా అనుకూలంగా ఉండబోతుంది. విదేశీ విద్య మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే విదేశాలకి వెళ్ళాలి, వీసా రావాలి అని కోరుకునే వాళ్ళకి తప్పకుండా వీసా లభించి తీరుతుంది. అనగా ఎప్పటి నుంచి? జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య ఉన్నటువంటి కాలము వీసా శాంక్షన్ అవుతుంది, సందేహమే లేదు. ఇక ఈ సమస్యల పరిష్కారం కోసం చెప్పిన విధంగా పరిహారాలు పాటించండి. అలాగే వృషభ రాశితో పాటుగా 12 రాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరం అంతా సవ్యంగా జరగాలి, నవగ్రహాల అనుగ్రహంగా ఉండాలని కోసం మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్ర హోమం, సుదర్శన హోమం, లక్ష్మీ హోమాదు లాంటివి జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం ద్వారా చెప్పిన విధంగా సలహాలు సూచనలు పాటించి మీకు వచ్చేటువంటి సమస్యల నుంచి అధిగమించాలంటే దైవానుగ్రహంకి ఏ విధంగా చెప్పబడ్డాయో ఆ విధంగా పాటించి మీ జీవితం పూలబాటలాగా జరగాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.